అంతే కాకుండా మనం కార్డియాక్ అరెస్ట్ కూడా ఈ మధ్య చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. Yeah. అంటే చాలా మంది ఏమంటున్నారంటే వ్యాక్సిన్ సోర్స్ చెప్తున్నారు. చాలా మంది ఆఫ్టర్ తర్వాత కోవిడ్ అని చెప్తున్నారు. సార్ ఇదన్నీ నిజమే అంటారా? వ్యాక్సిన్ కానీ ఇటు కోవిడ్ వల్ల వచ్చింది కానీ అంటారా అసలు? See, I don't believe in this vaccine related sudden cardiac arrest అట్లా అని లేదు. Yes. సో బేసికలీ కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకొని ఉన్నాము. ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకు వందల్లో వింటూ ఉన్నాము. Yes. ఓకేనా? There are a lot of pre-existing conditions, heart-related conditions which are unnoticed. I recently have a patient who is 24 years person who is in military. He is having DCMP. Okay. అంటే అండర్లయింగ్ జెనెటిక్ కాజ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అంటే 24 అబ్బాయి మిలిటరీ ట్రైనింగ్ వెళ్తున్న అబ్బాయికి హార్ట్ వీక్ ఉంది. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది సడన్ కార్డియాక్ డెత్ అంటారు. సో అండర్లయింగ్ DCMP ఉన్న విషయం ఆయనకి ఎవరికి తెలియదు, రైట్? సో మనం ఏమనుకుంటాం వ్యాక్సిన్ వల్ల దాని వల్ల దీని వల్ల అనుకుంటాం. ఇంకోటి ఏంటంటే చాలా ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మన బాడీలో అంటే ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు బ్లడ్ వెజల్స్ రక్తనాళాల్లో ఒక్కొక్కసారి బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఉంటున్నట్టు. ఈ వెజల్స్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ వల్ల రక్తనాళాల్లో కూడా రక్తం క్లాట్ అయ్యే అవకాశం ఉంది. సో అలాంటిది ఏమన్నా గుండెకి వెళ్ళినప్పుడు గుండెకి సప్లై రక్తనాళాల్లో అయినప్పుడు కూడా సడన్ కార్డియాక్ డెత్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కోవిడ్లో ఇలాంటి ఎక్కువ చూస్తున్నాం మనం. కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల హై ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బాడీ వల్ల ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఆఫ్ ద బాడీ వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం వల్ల ఇలాంటి చూస్తున్నాము. బట్ అట్రిబ్యూటింగ్ ఎవ్రీథింగ్ టు వ్యాక్సిన్ ఐ డోంట్ థింక్, బికాస్ ఎంత వేగంగా మన డిసీజ్ వచ్చిందో అంతే వేగంగా మన వ్యాక్సిన్ హెల్ప్తోనే ఈరోజు మనందరూ ఇలాగ ఉండగలుగుతున్నాం. ఒకవేళ ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ వ్యాక్సిన్ అంటే సరే, బట్ ఎనీ మెడిసిన్ విల్ హ్యావ్ 0.1% ఆఫ్ దిస్ థింగ్. So probably the death rates which are post vaccination are less than 0.001. Yes sir. బ్లడ్ థిక్నెస్ వల్ల కూడా వాల్స్ బ్లాక్ అవుతూ ఉంటాయా? అసలు ఎందుకు బ్లడ్ థిక్నెస్ అవుతూ ఉంటుంది? రీజన్ ఏంటి అసలు? పాలిసైథీమియా అంటారు. యూజువల్లీ ఏంటంటే మనకు హిమోగ్లోబిన్ లెవెల్స్ మోర్ దెన్ 17-18 ఉన్నప్పుడు దానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్. అంటే సింపులెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ స్మోకింగ్. సో స్మోకింగ్ వల్ల కూడా రక్తం చిక్కబడే అవకాశం ఉంటుంది. సో స్మోకింగ్ వల్ల ఎండోథీలియల్ డ్యామేజ్ అంటారు, అంటే రక్తనాళ లోపల ఉన్న పొర లేయర్స్లో డ్యామేజ్ అవ్వడము. సో దానివల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సివియర్ డీహైడ్రేషన్కి వెళ్ళడము, సివియర్ డీహైడ్రేషన్ అప్పుడు రక్తం చిక్కబడి విస్కాసిటీ పెరగడము, దానివల్ల కూడా స్ట్రోక్స్ వచ్చే అవకాశం.